మీ హస్బెండ్ ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు ఏ జాబు చేయకుండా, అండ్ మీరు ఒక జాబ్ చేసుకుంటున్నారు. కానీ మీకు ఎవరైనా వచ్చి మీ హస్బెండ్ ఇంట్లో ఏ పని చేయట్లేదు కదా, నువ్వు ఇంకో సెకండ్ జాబ్ తీసుకో, ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఇల్లు గడవడం కష్టమవుతుంది కదా, సెకండ్ జాబ్ కూడా చెయ్యి ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్తో అని మీకు ఎవరికైనా చెప్తే మీరు ఒప్పుకుంటారా? మీరు సెకండ్ జాబ్ వెతుక్కొని అది చేయడానికి రెడీ అయినా? నేనైతే రెడీ కాదు. హాయ్, నా పేరు వినిత. మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 10 years అవుతుంది. మాది అరేంజ్డ్ మ్యారేజ్. మాకేంటంటే నాకు ఒక బిజినెస్ ఉంది సెపరేట్గా, నా హస్బెండ్కి ఒకటి నాకొకటి. మేము పెళ్ళికి ముందే పెట్టుకున్నాము. మా బిజినెస్ స్కిల్స్ చూసి మేబీ మా పేరెంట్స్కి నచ్చినట్టుంది, అందుకే మాకు మ్యారేజ్ చేశారు. మాది ఫ్యామిలీ బిజినెస్ ఏం కాదు, నేను ఏదో చిన్నగా చదువుకునే చదువుని బట్టి పెట్టుకున్నాను. తను కూడా అంతే, మేము పెద్దగా డిగ్రీలు ఏం చదవలేదు. నాదేంటంటే నిత్యావసర వస్తువులు అమ్మే బిజినెస్. ఇవేంటంటే రోజు మనుషులకి ఏదో ఒక రకమైన అవసరం ఉంటుంది వీటితో, అలాంటి వస్తువులు అమ్మే బిజినెస్. అండ్ నా హస్బెండ్ ఏంటంటే లగ్జరీ వస్తువులు అమ్మే బిజినెస్. అదేంటంటే ఎవరి దగ్గరైనా మనీ ఎక్కువ ఉంటే కానీ కొనుక్కోలేరు అనమాట, అలాంటి బిజినెస్ తనది. మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇయర్స్ వరకు, ఒక 4-5 years వరకు బాగానే జరిగింది. తర్వాత కరోనా వచ్చింది. నెక్స్ట్ టైం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.